బ్రేకింగ్ చూస్తున్నాం డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా ఇటు రాబోయే 24 గంటల్లో కూడా ఉత్తర కోస్తాలో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే విశాఖలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ అంతటా కూడా భారీగా వర్షాలైతే కురుస్తున్నాయి. ఇప్పటికే వైజాగ్ లో చూసుకుంటే భారీగా అలలు కూడా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఉత్తర కోస్తాకు బిగ్ వెదర్ అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఇది వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఇటు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు విశాఖ వాతావరణ శాఖ ఈ నేపథ్యంలోనే భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు గంటకు దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అక్కడైతే అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇటు ఎవరైతే అక్కడ ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వర్షాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాబోయే 24 గంటల్లో అయితే ఉత్తర కోస్తాల్లో వర్షాలైతే దంచుకుంటున్న నేపథ్యంలో ఇటు విశాఖ వాసులంతా కూడా విశాఖలో అల్లకల్లోలంగా సముద్రం కూడా మారిందనే చెప్పుకోవాలి. ఇటు ప్రస్తుతం భారీగా అలలు కూడా ఎగిసి పడుతూ ఉన్నాయి. దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఇటు ఈదురు గాలులతో కూడిన వర్షం అయితే కురుస్తుంది అంటూ కూడా ఇటు విశాఖ వాతావరణానికి సంబంధించిన అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు ఈ నేపథ్యంలో ఇటు ఎప్పుడైతే ఇటు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందో అది ఇంకా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర అంతా కూడా వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు ఉత్తర కోస్తాకైతే బిగ్ వెదర్ అలర్ట్ని అయితే జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ఇటు విశాఖలో అయితే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఇటు భారీగా అలలు కూడా ఎగిసి పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు అయితే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం అసలు వైజాగ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, వెదర్కి సంబంధించిన అప్డేట్స్ పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా రూపాంతరం చెంది ఇప్పుడు ఆ తీవ్ర వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య కెపుపోరా సమీపంలో తీరం దాటుతుంది. మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం పారాదీప్కి తూర్పు ఈశాన్యంగా దాదాపుగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. రానున్నటువంటి 24 గంటల్లో అటు ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తీరం వెంబడి దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు, ఎందుకంటే సముద్రపు అలలు ఆ తాకిడి ఎలా ఉంటుందనేది మనమైతే చూడొచ్చు. ఎందుకంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తుఫాన్లు కానీ అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడినటువంటి సమయంలో అటు సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ అటు అంటే బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండము ఇప్పుడు అది బాలాసోర్కి తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది దాదాపుగా అటు బంగ్లాదేశ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్కి మధ్యన సాగర్ ఐలాండ్లో ఉన్నటువంటి, అంటే ఒక పక్క నుంచి నైరుతి ఋతుపవనాల కదలిక అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఒక పక్క నుంచి విస్తరిస్తున్నటువంటి నేపథ్యం. మరో పక్క చూస్తే వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండ ప్రభావంతో అప్పుడు ప్రస్తుతం అయితే అటు కోస్తాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు సంబంధించి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ అంటే భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాంతాలపైన ఫోకస్ పెట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలని ఇప్పటికే అధికారులకైతే
సూత్రప్రాయంగా సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క చూస్తే ఈ ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో ఇది అటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీరం దాటినా కూడా ఈ వాయుగుండం ముఖ్యంగా తీరం దాటుతున్నటువంటి సమయానికి సంబంధించి ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పిడుగులు, మెరుపులు అదేవిధంగా పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇస్తాయి. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అటు వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అది తీవ్ర అల్పపీడనంగా మారడం, వాయుగుండంగా ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారి అటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్యన ఉన్నటువంటి సాగర్ తీర ఐలాండ్లోని ఈ కెప్పుపరా దగ్గర తీరం మరికొద్ది గంటల్లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో కొంత భారీగా వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ఇక ప్రస్తుతం ఇటు ఉత్తర కోస్తాలో కూడా భారీ వర్షాలు వీచే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అది రూపం దాలుస్తున్న తరుణంలో ఇటు మరొకసారి కూడా ఇటు ఏపీలో 24 గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇటు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇటు వైజాగ్లోని సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఇటు గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. అలాగే ఇటు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్స్ని జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో ఈ 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు చూసుకుంటే ఇప్పటికే తెలంగాణలోని ఈరోజు కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మాన్సూన్ సీజన్ కూడా చాలా తొందరగానే వచ్చేస్తుంది. ఇటు కేరళని అయితే ఎప్పుడైతే ఇటు గాలులు వీచాయి, ఇటు కేరళని కూడా మాన్సూన్ సీజన్ అయితే తాకిన వెంటనే కూడా ఇటు ఏపీ అలాగే తెలంగాణ మొత్తం అంతటా కూడా భారీ వర్షాలు వీచే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2-3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఇటు ఇప్పటికీ ఏపీలో మనం వర్షాలకు సంబంధించి చూసుకుంటే ఉత్తర కోస్తాకు అయితే బిగ్ వెదర్ అలర్ట్ని అయితే జారీ చేస్తున్నారు. రాబోయే 24 గంటల వరకు కూడా ఉత్తర కోస్తాలో అయితే వర్షాలు దంచు కొడతాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే వైజాగ్లో ఆ బీచ్ అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అలలు కూడా ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు అయితే వీస్తూ ఉన్నాయి. ఇటు ఏపీలో పలు చోట్ల అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఇప్పటికే గుంటూరు, విజయవాడ, మంగళగిరి అలాగే పల్నాడు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇటు బలపడి బంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో 24 గంటల్లో కూడా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయి అంటూ కూడా ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఏదైతే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు ఇక్కడ కూడా అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. మరో 2-3 రోజులు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటూ చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా వెదర్ చాలా చల్లగానే ఉంటుంది. సో సాయంత్రం వచ్చేసరికి కూడా తెలంగాణలో అక్కడక్కడ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి.